సత్యమును ప్రకటిస్తున్నాడు కనుక ప్రియుడు. సరే, ఇంకో మాట చూద్దాం. దానియేలు గ్రంథంలో ఇంకో మాట చూద్దాం. దానియేలు గ్రంథంలో ఒక మాట చెప్పాడు దేవుడు, ఈయన బహుప్రియుడు అంటాడు. ఎవరి గురించి? దానియేలు గురించి ఈయన బహుప్రియుడు అంటాడు. ఎందుకు బహుప్రియుడు అన్నాడు దేవుడు? మాట చదువుదాం. 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనం సంతకం చేయబడని దానియేలు తెలుసుకొనెను. తన ఇంటికి వెళ్ళి యథాపథ ప్రకారముగా అనుదినము మోకాళ్ళుని తెరబడి ఉండగా తన దేవుడైన దేవుని